కొత్తగా పెళ్లి అయిన రామ్ మరియు సీత జీవితం ఎంతో అందంగా ఆనందంగా ప్రారంభమైంది. చిన్న గ్రామంలో వారి ఇల్లు, చుట్టూ పచ్చని పొలాలు, ఉదయం పక్షుల కిలకిలారావాలతో ప్రతిరోజు కొత్త ఆశలతో మొదలయ్యేది. ఒక ఉదయం సీత ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉండగా రామ్ నిద్ర లేచి బయటికి వచ్చాడు. ఎంత బాగుంది సీతా, ఈ ముగ్గు అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి, నేను కూడా కొంచెం సహాయం చేస్తా అన్నాడు. సీత నవ్వుతూ, నీకు రాదు కాని ప్రయత్నం మంచిదే అని చెప్పింది. రామ్ కూడా చిన్నగా ముగ్గు వేయడానికి ప్రయత్నించగా అది కొంచెం వంకరగా వచ్చింది. ఇద్దరూ చూసి నవ్వుకున్నారు. అది వారి ప్రేమలోని చిన్న చిన్న సంతోషాల ప్రారంభం. కొద్దిసేపటికి సీత కిచెన్లోకి వెళ్ళి కాఫీ తయారు చేసింది. ఇద్దరూ కప్పులు పట్టుకుని వరండలో కూర్చున్నారు. ఇలా నీతో కాఫీ తాగుతూ మాట్లాడటం నాకు చాలా ఇష్టం అని రామ్ అన్నాడు. నాకు అలాగే అని సీత నవ్వింది. వారు చిన్న చిన్న విషయాలు, భవిష్యత్తు కలలు, బాల్యపు జ్ఞాపకాలు గురించి మాట్లాడుకుంటూ సమయం ఎలా గడిచిందో తెలియలేదు. తర్వాత ఇద్దరూ కలిసి పొలం వైపు వెళ్లారు. రామ్ పొలంలో పని చేస్తుంటే సీత కూడా అతనికి సహాయం చేసింది. అలసిపోతావ్ సీత, కొంచెం విశ్రాంతి తీసుకో అని రామ్ అన్నాడు. నీతో కలిసి పని చేయడం నాకు అలసటగా అనిపించదు అని ఆమె మృదువుగా చెప్పింది. పచ్చని పంటల మధ్య ఇద్దరూ కలిసి పని చేస్తూ ఒకరిని ఒకరు చూసుకుని మురిసిపోతూ ఉండేవారు. ఆ క్షణాల్లో మాటలు అవసరం లేకుండానే ప్రేమ వ్యక్తమవుతుండేది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక సీత ఆవుకు గడ్డి తినిపిస్తూ ఉండగా రామ్ కూడా ఆమెతో పాటు వచ్చి, ఇది మన కుటుంబ సభ్యురాలు లాంటిదే కదా అన్నాడు. సీత తల ఊపుతూ, అవును, దీన్ని చూసుకుంటే మనకు సంతోషం వేస్తుంది అని చెప్పింది. ఆవు గడ్డి తింటుంటే ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సాయంత్రం సమయం వచ్చింది. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతూ చల్లని గాలి వీచింది. రామ్, సీత ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్లారు. నది ఒడ్డున కూర్చుని నీటి అలలు చూసుకుంటూ ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. ఇలా నీతో ఉండటం నాకు ఎంతో శాంతిగా ఉంటుంది అని సీత అన్నది. నువ్వు నాతో ఉన్నావంటే నా జీవితమే పూర్తి అని రామ్ మృదువుగా చెప్పాడు. ఆ క్షణంలో వారి హృదయాలు మరింత దగ్గరయ్యాయి. తిరిగి వస్తూ రామ్ ఒక చిన్న పూల దుకాణం దగ్గర ఆగాడు. ఒక్క నిమిషం అని చెప్పి మల్లెపూలు కొని వచ్చాడు. సీత ఆశ్చర్యంగా చూసింది. ఇవి నీకోసం అని రామ్ ఆమెకు ఇచ్చాడు. సీత ఆనందంతో, ఇవి నాకు చాలా ఇష్టం అని చెప్పి పూలను వెంటనే జడలో పెట్టుకుంది. ఆమె ముఖంలో కనిపించిన ఆనందం చూసి రామ్ హృదయం నిండిపోయింది. తర్వాత ఇద్దరూ కలిసి దేవాలయానికి వెళ్లారు. దీపం పెట్టి దేవుడి ముందు నమస్కారం చేసి, మా జీవితాన్ని ఇలాగే సంతోషంగా ఉంచు అని ప్రార్థించారు. ఆ ప్రశాంత వాతావరణంలో వారి మనసులు మరింత ప్రశాంతంగా మారాయి. ఇంటికి తిరిగి వస్తూ ఇద్దరూ నడుచుకుంటూ చిన్న చిన్న కబుర్లు చెప్పుకున్నారు. చంద్రుడు ఆకాశంలో వెలుగుతూ వారి దారిని చూపిస్తున్నాడు. మన జీవితం ఇలా ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అని సీత చెప్పింది. మనిద్దరం కలిసి ఉంటే ఏదైనా ఎదుర్కోగలం అని రామ్ ధైర్యంగా చెప్పాడు. ఆ రాత్రి వారు తమ చిన్న ఇంట్లో నిద్రపోతూ రేపటి రోజును కలగంటూ సంతోషంగా మెలకువ దొరకని నిద్రలోకి జారుకున్నారు. ఇలా ప్రతిరోజు వారి జీవితంలో ప్రేమ, నమ్మకం, చిన్న చిన్న సంతోషాలతో నిండిపోయింది. ముగ్గు వేసే క్షణం నుండి కాఫీ తాగే సమయం వరకు, పొలంలో పని నుండి నది ఒడ్డున కూర్చునే నిశ్శబ్దం వరకు, మల్లెపూల సువాసన నుండి దేవాలయ దీపం వెలుగు వరకు వారి జీవితం ఒక అందమైన కథగా మారింది. ముగింపు: ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు కాదు. ఇలాంటి చిన్న చిన్న క్షణాల్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, అదే నిజమైన ఆనందం. ఈ చిన్న కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం బుజీ కథల లోకం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మరొక కథతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ.